హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కలెక్టర్సు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్సు, ఆర్డీఓసు, ఇంకా నా రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ శిరస్సు వంచి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, కుటుంబ సభ్యులతో కూర్చొని మీ సమస్యలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు బాధలకి విముక్తి ఏ రకంగా మనం నిర్ణయాలు తీసుకుంటే అది సామాన్య ప్రజలకి, ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని మొన్న అధికారంలోకి ప్రజలు తెచ్చుకున్నారో వారి ఆలోచనల్ని పూర్తి చేయాలి, వారి ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అని ఎలా చేస్తే అది మనం అందించగలుగుతామో 10-12 మంది మా కుటుంబ సభ్యులు మీ అమూల్యమైన సందేశాలు, సూచనలు ఇచ్చారు. మీ వ్యవస్థ కంటే, మీరు పడుతున్న ఇబ్బందులు, కష్టాల కంటే ప్రజలకు సంబంధించిన మెరుగైన సేవ ఇచ్చే దాంట్లో మీరు ఇచ్చిన సూచనలు చాలామంది వాల్యుబుల్ సూచనలు ఇచ్చారు. ప్రతి సూచన ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. తప్పకుండా మీరు చెప్పిన సూచనల్లో చాలా వరకు నాకే అర్థమయ్యాయి. అర్థం చేసుకొని వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో నా మైండు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కొన్ని షేర్ చేసుకోవటం జరిగింది. ఆ దిశలో తప్పకుండా ఫలితాలు తీసుకొచ్చే దాంట్లో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇక 2-3 వర్టికల్స్గా మనం డివైడ్ చేసుకుంటే, ముందు మీకు సంబంధించిన సమస్యలు, మీ గౌరవాలు, మీ గౌరవంతో పాటు మీ ప్రమోషన్లు, ఇతరత్ర ఏవైతే 17 నాన్ ఐఏఎస్ క్యాడర్కి సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అనే సమస్య ఒకటి ఉంది. దానికి సంబంధించింది సిఎస్ గారి దగ్గర ఒక ఫైలు పెండింగ్ ఉంది అని చెప్పటం జరిగింది. దాంతోపాటు మీకు నా ఐఏఎస్ కాకుండా ఏదైతే లాస్ట్ ప్రమోషన్ కింద 33 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మీకు మళ్ళీ ఒక ప్రమోషన్, 4th ప్రమోషన్ ఇవ్వచ్చు అనుకునేది ఉందో ఆ ఫైల్ స్పీక్ అని సిఎస్ గారు రాశారని చెప్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ సిఎస్ గారు, నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూర్చుంటాం. అది పాజిటివ్గా క్లియర్ చేయించి ఆ 33 మెంబర్స్కి వీలైనంత తొందరలో గౌరవప్రదంగా వారిని అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుద్ది. దాంతోపాటు ఇంకా మీ బడ్జెట్కి సంబంధించిన శాంక్షన్స్కి వెహికల్స్ కానీ ఇతరత్ర వాటి పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పారు. ఇమీడియట్లీగా ఈ ఫెస్టివల్ లోపు చేయలేను, కానీ ఈ మంత్ ఎండింగ్ లోపు డెఫినెట్గా ఒక 50% అయినా ఉన్న డ్యూస్లో క్లియర్ చేపిస్తాను. అది కాకుండా యూనిక్గా ఒకే టైపు వెహికల్స్ ఇస్తే బాగుంటుంది అనేది డెఫినెట్గా చాలా ఐడియా బాగుంది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నాకు కూడా ఉంది, చేస్తే ఒక కొత్త తరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇందాక ఒక బ్రదర్ చెప్పినట్లు వెనక మహీంద్రా జీప్ నిజమది. మా చిన్నతనంలో కల్లూరు మండలం అంటే అప్పుడు సమతలు ఉండేవి. ఆ మండలంలో మహీంద్రా జీప్ వచ్చిందంటే అది రెవెన్యూదో లేకుంటే పోలీసుదో. అంటే యూనిక్ అనేది డెఫినెట్గా ఇండికేషన్. ఇప్పుడు ఆ పోలీసుకు ఉన్నట్టు ఆ యూనిక్ అనేది డెఫినెట్గా ఇట్ లుక్స్ నైస్. కానీ అది ఫైనాన్షియల్ కూడా కొంచెం ఇవాళ ఉన్న పొజిషన్లో ఇమీడియట్లీగా ఇంప్లిమెంటేషన్ చేయలేను. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా ఒకటైతే మీకు హామీ ఇస్తున్నాను, రైట్ టైంలో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రయారిటీస్ మీకు తెలియంది కాదు.
ఇందాక కొంతమంది సోదరులు కానీ సోదరీమణులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ పూర్ ఆఫ్ ది పూర్కి ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడ మిస్ అయింది, పోయినసారి ప్రభుత్వంలో ఎక్కడైతే డిస్కనెక్ట్ అయిందో ఆ డిస్కనెక్ట్ అయింది మనం కనెక్షన్ కలపాలి, అక్కడ మిస్ అయిన ప్రతిదీ ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే, ఈ ప్రభుత్వంతో కనెక్షన్ దొరుకుతుందని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కనెక్షన్ కలిపే దావాలంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్తో లింకప్ అయింది. ఆ లింకప్ అయిన దాన్ని మనం మళ్ళీ కూడా వాళ్ళలాగానే సెక్రటేరియట్ నేను కట్టాలి, సెక్రటేరియట్ కోసం పర్వాలేదు ఒక 2,500 కోట్లు అయితే అయింది అని లోన్ తీసుకొచ్చి సెక్రటేరియట్ కట్టాలని నేనైతే అనుకోను. జిల్లా కలెక్టర్లు కట్టాలి కాదనను, కానీ జిల్లా కలెక్టర్లతో పాటు ఖమ్మంలో మంచి కలెక్టరేట్ ఉండేది. పాత కలెక్టరేట్ల మొత్తాన్ని కూడా తీసేసి కొత్త కలెక్టరేట్ కట్టాల్సినంత నిజంగా అంత అవసరం లేదు. లేని దగ్గర కట్టండి. ఇందాక ఒక ఆర్డీఓ ఆఫీస్ అన్నారు, అటువంటిది కట్టడంలో తప్పులేదు. కొన్ని చోట్ల కలెక్టరేట్లు కట్టి ఈనాటికి అక్కడ ఆర్డీఓ ఆఫీసులకు కూడా ప్లేస్ పెట్టలే, నేను వెరిఫై చేశాను కొన్ని చోట్ల. సో అలా చూస్తే ఆర్భాటానికి ఏదో ఎచ్చుకుపోయి అసలు మిస్ అవ్వద్దన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశలో మనం చేసేది పర్ఫెక్ట్గా గ్రౌండ్ నుంచి ఫౌండేషన్ నుంచి ప్రాపర్గా చేయకపోతే ఏ ప్రభుత్వమైనా కూడా ఫినిషింగ్ టచ్లు ఇస్తే ఆ ఫినిషింగ్ టచ్లతో సామాన్య ప్రజలకి మంచి జరగదు. ఆ కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులను కానీ గ్రౌండ్ రియాలిటీని వర్కౌట్ చేస్తూ గ్రౌండ్ని పట్టుకొని ప్రజలకి మంచి జరిగే దానికోసం ఎఫర్ట్ పెట్టాలని చూస్తున్నాం. కాబట్టి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ మినిమం ఉండే వ్యక్తిగతంగా మీ కమిటీలకి మీ యూనియన్లకి మీకు మంచి జరిగే దాంట్లో ఇబ్బంది. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నారు, నామినల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటే చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. మేజర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఇప్పుడు బర్డెన్ పెట్టుకుంటే అది ఫుల్ఫిల్ చేయలేక మళ్ళీ అబ్బాస్ పాలవుతాం. అది కూడా పబ్లిక్ ప్రతిదీ గమనిస్తారు, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసుకున్నారు తప్ప మా సైడ్ మేము ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వస్తే అది మన అందరికీ కూడా, మీకు కానీ నాకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ శ్రేయస్కరం కాదు. దట్ ఈజ్ ఆ రకంగా సంబంధించిన మీరు చెప్పిన ఒక 8-9 ఐటమ్స్లో వెహికల్స్ అంటే తప్పదు, డెఫినెట్గా వెహికల్ రెంటల్స్ అనేది క్లియర్ చేపిస్తాను. కోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా ఎంఆర్ఓస్ కూడా సేమ్ ప్రాబ్లం రేజ్ చేశారు. వాళ్ళకి ఏం ప్రవచనలు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దాంట్లో పెడదాం. ఏవైతే ఎలక్షన్ టైంలో ఎంఆర్ఓలను షిఫ్ట్ చేసిన దాంట్లో మిట్టల్ గారు రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమైన నాయకుల్ని మీరు పిలిపించుకొని ఎలా చేస్తే బాగుంటుంది డెఫినెట్గా చేద్దాం. ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒక కంక్లూజన్కి రండి. ఈ వీలైతే పండుగలోపు ఆర్డర్స్ కూడా ఇద్దాం, నేను ఇమీడియట్లీ దాన్ని తయారు చేయండి. అదే రకంగా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఈ ఫెస్టివల్ లోపలనే ఆల్ వేకెన్సీస్ని ఆల్ డిస్ట్రిక్ట్లో సంబంధించిన అన్ని సెక్టార్లకు సంబంధించినవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫైల్ తయారు చేస్తే ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తాను నేనే, కాబట్టి క్లియర్ చేసేది చేస్తాను. అదే రకంగా ప్రమోషన్స్కి సంబంధించి కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో నాకు తెలిసి చాలా వరకు క్లియర్ చేశాం. ఇంకా ఏమైనా కపుల్ ఆఫ్ మనం ఇవ్వగలిగి పాసిబిలిటీ ఉన్న వాటిని హోల్డ్ చేయొద్దు, అవి కూడా ఈ ఫెస్టివల్ లోపలనే డెఫినెట్గా ఇద్దాం. వాటిని కూడా ఫైల్ మూవ్ చేసుకోండి. అది కూడా 33 4th స్టేజ్ అప్గ్రేడెడ్ కూడా 100% రేపు సిఎస్ గారితో నేను మాట్లాడతాను, దాన్ని త్రూ చేసి అది కూడా మనం ఈ ఫెస్టివల్ లోపలనే అనౌన్స్ చేద్దాం. వీటితో పాటు ఇంకా ఏమైనా మీరు చిన్న నేను మిస్ అయినవి ఉంటే కూడా అక్కడ మా ఓఎస్డీ గారు నోట్ చేసుకున్నారు. నవీన్ మిట్టల్ గారు నేను తను కూర్చున్నప్పుడు వాటన్నిటిని కూడా డెఫినెట్గా వాటి బెస్ట్ మీకు చేసే దాంట్లో ఒక ఫైనాన్షియల్గానే అబ్నార్మల్గా ఏదన్నా ఇవ్వాల్సి వచ్చిన దాన్ని ఉంటే ఒక్క నిమిషం థింక్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీ గౌరవానికి సంబంధించింది ఇందాక ఒక చెల్లెమ్మ ఎవరు అడిగారు, ఈ పోలీస్ కేసులు ఇతరత్ర అనేది
ఎంఆర్ఓస్తో కూడా నేను కూర్చున్నప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం రేజ్ చేశారు. డెఫినెట్గా ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఒక మెమో రూపంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్స్ నా సిగ్నేచర్ తీసుకొని కమ్యూనికేట్ చేయండి. అప్ టు కలెక్టర్ల ర్యాంక్ వరకు ఎనీ రెవెన్యూ ఆఫీసర్ మీద ఎనీ కేసు బుక్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. ఇది నా ఆర్డరు, కమ్యూనికేట్ చేయండి. వీటితో పాటు ఇంకా మీకు సంబంధించిన మీకు గౌరవప్రదంగా ఉండే దాంట్లో, మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో ఇతరత్ర తప్పకుండా ఈ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించుకుంటుంది. దాంట్లో మిమ్మల్ని అగౌరవపరచుకోనో, మిమ్మల్ని చిన్నబుచ్చుకోనో, మిమ్మల్ని చిన్నబుచ్చితే ప్రభుత్వమే చిన్నబుచ్చుకుంటుంది. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉండదు. అదే రకంగా ప్రతి రెవెన్యూ విలేజ్కి విఆర్ఓ ఇద్దరిని వేయటం సాధ్యం కాదు. ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఒక పేరుతో అతి కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రణాళిక తయారు చేస్తున్నారు నవీన్ మిట్ల గారు. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బిఫోర్ మన ROR చట్టం రావడానికి ముందే, అది కూడా విధి విధానాలతో దాన్ని కూడా మనం అనౌన్స్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఆలోచించేది లేదు. ప్రతి రెవెన్యూ విలేజ్లో మినిమం ఆ రెవెన్యూ విలేజ్ సైజుని బట్టి అవసరమైతే, ఒక పెద్ద విలేజ్ ఉందనుకోండి, అక్కడ ఎట్లా చేద్దామన్నది అవసరమైతే సెకండ్ తన కింద ఒక అధికారిని కూడా మనం క్రియేట్ చేయడం బెటర్. అలా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఉంటాడు. అది కూడా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, సహచార కేబినెట్ మంత్రులకు కానీ, నాకు కానీ రెవెన్యూ మంత్రిగా దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అది కాకుండా మీరు అడిగిన దాంట్లో ఏమున్నాయి నాకు తర్వాత చెప్తాను, ముందు వారు అడిగిన అన్ని పూర్తిగానే. ఎనీథింగ్? సో నాకు తెలిసినంత వరకు మెయిన్ పాయింట్స్ ఆల్మోస్ట్ నేను మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా మన పరిపాలన సైడ్ వస్తే, డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరే. రెవెన్యూ వ్యవస్థే చెవులు కళ్ళు. నిజంగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది జిల్లా కలెక్టర్ కిందకి వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కో ఎంఆర్ఓకో చేస్తాడు. అంటే రెవెన్యూ వ్యవస్థతోనే మొదలవుతుంది. మొన్న ఫ్లడ్ లో కూడా ఎక్సలెంట్ గా పనిచేశారు. చాలా మినిమం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా కష్టపడి పనిచేశారు. దాన్ని రియల్గా రెవెన్యూ మంత్రిగా నేను అప్రిషియేటింగ్గా చేయటం కాదు, కేబినెట్ లో మంత్రులు అందరం కూడా చాలా కష్టపడి మన రెవెన్యూ వ్యవస్థ పనిచేశారు అనేది చర్చించుకోవడం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషానికి కారణం మీ అందరి కష్ట ఫలితమని గర్వంగా కూడా చెప్పుకుంటున్నా. అంతేకాదు, ఇందాక నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా సోదరులు కూడా కొంతమంది చెప్పారు. అంటే వ్యవస్థలో అందరూ తప్పు అని నేను అనను. ఎవరో ఒకరో ఇద్దరు నలుగురు చేసిన తప్పు కూడా మన వ్యవస్థ మొత్తాన్ని రెవెన్యూకి చుడతారు. అసలు రెవెన్యూ అంటేనే బదనాం చేయించుకోవడానికి స్పేస్ ఉన్న డిపార్ట్మెంట్ అది. ఎవరు దీని మీద మనం గాజు ఉన్న భవంతి, ఎవరు రాయేసినా ఎటు నుంచి వచ్చి రాయి తగిలినా అది మన రెవెన్యూకే తగులుద్ది. మనం జాగ్రత్తగా ఉంటేనే తగులుద్ది. ఇక మరీ జాగ్రత్తగా లేకుండా ఏదన్నా చేస్తే, ఒకళ్ళెవరన్నా ఏదన్నా తప్పు చేస్తే మన వ్యవస్థ మొత్తము ఆ నింద వేయాల్సి వస్తుంది. అది అందరికీ చుట్టుకుంటుంది. మంచి వాళ్ళకి చుట్టుకుంటుంది, చెడ్డ వాళ్ళకి చుట్టుకుంటుంది, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టుకుంటుంది, చివరికి రెవెన్యూ మంత్రికి కూడా అంటుంది అది అమరక. దయచేసి నేను ఏమంటున్నానంటే, డెఫినెట్గా మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో, మిమ్మల్ని ఆదరించుకునే దాంట్లో, మిమ్మల్ని అభిమానించుకునే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక్క
క్షణం కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఉండదు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో. సైమల్టేనియస్గా మనం పబ్లిక్ సర్వీస్ ఇచ్చే దాంట్లో, మనం నిజాయితీగా పనిచేసుకునే దాంట్లో, మనం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చే దాంట్లో, ప్రతి దాంట్లో మన రోలు, మన రెవెన్యూ వ్యవస్థ రోలు, మీ రోలు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మీ చేసే ప్రతి అడుగు, మీరు నడిచే ప్రతి నడక ఈ వ్యవస్థకి వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేస్తే తప్పకుండా యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా చెప్పట్లా, మీ కుటుంబ పెద్దగా ఎక్కడున్నా ధైర్యంగా మిమ్మల్ని కాపాడుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కుటుంబ సభ్యులు నేను హక్కును చేర్చుకుంటా, కాపాడుకుంటా, చిన్న ఈగ కూడా మీ మీద వదలలేను. అంత క్లారిటీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి సామాన్య ప్రజలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులతో ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మన ఆశీర్వదించారు, దీవించారు. అప్పటికి ఇప్పటికీ డెఫినెట్గా మన ఆఫీసుల్లో డిఫరెన్స్ అనేది కనపడాలి. ఒక రెవెన్యూ మంత్రి ఆఫీస్ ఒకటో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ ఒకటో, లేకపోతే కలెక్టర్ గారి ఆఫీస్ ఒకటో, ఆర్డీఓ ఆఫీస్ ఒకటో మనం అందుబాటులో ఉండో పాజిటివ్గా రెస్పాండ్ అయితేనో సరిపోదు. రెవెన్యూ ఆఫీసులన్నీ ఫ్రెండ్లీగా మనం అన్నీ చేయలేము. ప్రతిరోజు ఇప్పుడు అదే రెవెన్యూ మంత్రిగా నా దగ్గరికి వందలాది రెవెన్యూ ఫైల్స్ వస్తుంటాయి. ఈ భూములు పంచాయతీలు, ఈ భూములు ఇతరత్ర మా దగ్గర ప్రత్యేకంగా 2-3 కౌంటర్లో పెట్టుకున్నా, తట్టుకోలేక చూడలేక. ఈ వచ్చేవన్నీ ఏంటి, వాళ్ళు ఏదో ఫైల్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన ప్రతి ఫైల్లో నాకు తెలిసి ఒక 100 ఫైల్స్ ఇస్తే ఒక్క ఫైల్ కూడా దాన్ని త్రూ చేయలేను. మన డిపార్ట్మెంట్ కూడా దాన్ని రికమెండ్ చేయలేరు. కానీ వాళ్ళు తృప్తిగా వచ్చినప్పుడు అవి తీసుకొని చేయగలిగేది ఏంది, కిషన్ రావు గారు ఈ ఫైల్ చూడండి, ఓఎస్డి గారు ఈ ఫైల్ చూడండి అని ఒక 2-3 అవి కేటాయిస్తే వాళ్ళు వాటిని కుస్తీ బట్టి లాస్ట్కి ఏం రిపోర్ట్ వస్తుందో నాకు తెలుసు. ఆ ఫైల్ వాళ్ళు వచ్చిన తర్వాత కిషన్ రావు గారు లేకపోతే ఇంకొక అధికారో లేకపోతే నవీన్ మిట్టల్ గారు ఆ ఫైల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది ఈ రీజన్తో నేను చేయలేకపోతాను, నేను చేయలేను అంటే వచ్చిన ప్రతిదీ మనం చేయాలన్నది ఉద్దేశం కాదు. కానీ వచ్చిన ప్రతి మనిషిని గౌరవించుకోవటం అన్నది ముందు ముఖ్యం. అది మిస్ కావద్దు. మనం చేయలేకపోతాం, కొన్ని కాదు ఎక్కువ చేయలేకపోతాం. దాన్ని తప్పకుండా మీరు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎంతో పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి వచ్చే రాని భాషలో వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలో మన ఆఫీసులకు వస్తారు. వాళ్ళ ఆవేదన నిలబుచ్చుకుంటారు. వాళ్ళ ఘోష గత 10 సంవత్సరాల్లో ఉన్న నష్టాన్ని, కష్టం ఎమ్మటే తీరుస్తారని మన దగ్గరికి వస్తారు. తీర్చగలిగే కొన్ని ఉంటాయి, తీర్చలేని కొన్ని ఉంటాయి. తీర్చగలిగే పర్ఫెక్ట్గా తీర్చండి, తీర్చలేని ఉంటే వాళ్ళకి ప్రజెంటేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితుల్లో తీర్చలేమని చెప్పడంలో తప్పు ఉన్నదని నేను అనను. అదే రకంగా ఈ ROR చట్టం గురించి కూడా ఇందాక నేను చెప్పాల్సిందంతా కూడా రాజకీయంగా నా కుటుంబ సభ్యులు మీరే చాలా వివరంగా వివరించారు. 2020 ROR చట్టం, ధరణిలో ఉన్న ఇబ్బందులు, వాటి సవరణలు, ఈ 2024లో మనం రాబోయే చట్టంలో ఏ ప్రొవిజన్స్ పెట్టుకున్నాం, ఆ ప్రొవిజన్లో కావాల్సిన, ఆ ప్రొవిజన్స్లో ఉండాల్సిన మార్పులు, చేర్పులు ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. డెఫినెట్గా 2024 చట్టం ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం చేయటంలా, ఒకటే ఆలోచన, ఒక రోల్ మోడల్ చట్టాన్ని దేశానికే ఈ చట్టం, తెలంగాణ చట్టం ఒక మోడల్గా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని సబ్ కమిటీకి వివరించాం. దాంట్లో నవీన్ మిట్టల్ గారు, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, అడ్వకేట్స్ చాలా మంది, మీలో కూడా చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు కూడా దాంట్లో క్రోడీకరించారు. వీటన్నిటినీ క్లబ్ చేసి, వీటన్నిటినీ గ్రైండింగ్ చేసి పాత చట్టంలో బిఫోర్ 2020కి ముందు చట్టంలో ఉండే మంచిని,
2020లో 1.60 అన్న మంచి ఉంటే అది కూడా ఈ 2024లోకి దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన దగ్గరే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏవైతే వారి చట్టాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి ఉంటే దాన్ని సేకరించి ఓవరాల్గా ఇది బెస్ట్ చట్టం, రేపు కళ్ళు మూసుకొని ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా మన చట్టాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి ఆసాములకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక గోల్డ్ లాంటి చట్టాన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో మనందరి కష్ట ఫలితాలతో వచ్చిన కృషితో సాధించిన ఆ చట్టాన్ని ఇవ్వబోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ చట్టంతో పాటు ఏవైతే పాత రికార్డులు ఉన్నాయో ఇందాక కొంతమంది సూచనలు ఇచ్చారు స్కాన్ చేయాలని. డెఫినెట్గా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏవైతే పాతకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా యుద్ధ ప్రాతిపదిక మీద మీ సూచన చాలా బాగుంది. దాన్ని కూడా తప్పకుండా స్కాన్ చేపించి దాన్ని ఏది బైబిల్గా ఉంచాలి, ఏది భగవద్గీతగా ఉంచాలి, ఈ రెవెన్యూ వ్యవస్థ రాజకీయ పార్టీలు మారినా ఉద్యోగస్తులుగా మీరు రిటైర్డ్ అయినా ఆ వ్యవస్థ ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉండే విధంగా దాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఆ చట్టాన్ని మ్యానిపులేట్ చేయలేకుండా ఉండే విధంగా అటువంటి డాక్యుమెంటరీని తప్పకుండా మీ అందరి సహకారంతో దాన్ని తయారు చేసే దాంట్లో మీ కుటుంబ సభ్యుడిగా రెవెన్యూ మంత్రిగా ముందుంటా దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా వేదిక మీద నుంచి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పారు. సంథింగ్ ఏదో మిస్ అయింది. నవీన్ మిట్ల గారు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కలెక్టర్సు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్సు, ఆర్డీఓసు, ఇంకా నా రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ శిరస్సు వంచి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం కుటుంబ సభ్యులతో కూర్చొని మీ సమస్యలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు బాధలకి విముక్తి ఏ రకంగా మనం నిర్ణయాలు తీసుకుంటే అది సామాన్య ప్రజలకి ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని మొన్న అధికారంలోకి ప్రజలు తెచ్చుకున్నారు వారి ఆలోచనల్ని పూర్తి చేయాలి, వారి ఆలోచనలకు అనుగుణంగా మనం పని చేయాలి అని ఎలా చేస్తే అది మనం అందించగలుగుతామో 10-12 మంది మా కుటుంబ సభ్యులు మీ అమూల్యమైన సందేశాలు సూచనలు ఇచ్చారు. మీ వ్యవస్థ కంటే మీరు పడుతున్న ఇబ్బందులు కష్టాల కంటే ప్రజలకు సంబంధించిన మెరుగైన సేవ ఇచ్చే దాంట్లో మీరు ఇచ్చిన సూచనలు చాలామంది వాల్యుబుల్ సూచనలు ఇచ్చారు. ప్రతి సూచన ఇక్కడ రికార్డ్ చేసుకున్నాం. తప్పకుండా మీరు చెప్పిన సూచనల్లో చాలా వరకు నాకే అర్థమయ్యాయి. అర్థం చేసుకొని వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో నా మైండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కొన్ని షేర్ చేసుకోవటం జరిగింది. ఆ దిశలో తప్పకుండా ఫలితాలు తీసుకొచ్చే దాంట్లో నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇక 2-3 వర్టికల్స్గా మనం డివైడ్ చేసుకుంటే ముందు మీకు సంబంధించిన సమస్యలు, మీ గౌరవాలు, మీ గౌరవం,
మీ గౌరవంతో పాటు మీ ప్రమోషన్లు ఇతరత్ర ఏవైతే 17 నాన్ ఐఏఎస్ క్యాడర్కి సంబంధించి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి అనే సమస్య ఒకటి ఉంది. దానికి సంబంధించింది సిఎస్ గారి దగ్గర ఒక ఫైలు పెండింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మీకు నా ఐఏఎస్ కాకుండా ఏదైతే లాస్ట్ ప్రమోషన్ కింద 33 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మీకు మళ్ళీ ఒక ప్రమోషన్ 4th ప్రమోషన్ ఇవ్వచ్చు అనుకునేది ఉందో ఆ ఫైల్ స్పీక్ అని సిఎస్ గారు రాశారని చెప్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ సిఎస్ గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూర్చుంటాం. అది పాజిటివ్గా క్లియర్ చేయించి ఆ 33 మెంబర్స్కి వీలైనంత తొందరలో గౌరవప్రదంగా వారిని అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుద్ది. దాంతోపాటు ఇంకా మీ బడ్జెట్కి సంబంధించిన శాంక్షన్స్కి వెహికల్స్ కానీ ఇతరత్ర వాటి పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పారు. ఇమీడియట్లీగా ఈ ఫెస్టివల్ లోపు చేయలేను, కానీ ఈ మంత్ ఎండింగ్ లోపు డెఫినెట్గా ఒక 50% అయినా ఉన్న డ్యూస్లో క్లియర్ చేపిస్తాను. అది కాకుండా యూనిక్గా ఒకే టైపు వెహికల్స్ ఇస్తే బాగుంటుంది అనేది డెఫినెట్గా చాలా ఐడియా బాగుంది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నాకు కూడా ఉంది, చేస్తే ఒక కొత్త తరంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇందాక ఒక బ్రదర్ చెప్పినట్లు వెనక మహీంద్రా జీప్ నిజమది. మా చిన్నతనంలో కల్లూరు మండలం అంటే అప్పుడు సమతలు ఉండేవి. ఆ మండలంలో మహీంద్రా జీప్ వచ్చిందంటే అది రెవెన్యూదో లేకుంటే పోలీసుదో. అంటే యూనిక్ అనేది డెఫినెట్గా ఇండికేషన్. ఇప్పుడు ఆ పోలీసుకు ఉన్నట్టు ఆ యూనిక్ అనేది డెఫినెట్గా ఇట్ లుక్స్ నైస్. కానీ అది ఫైనాన్షియల్ కూడా కొంచెం ఇవాళ ఉన్న పొజిషన్లో ఇమీడియట్లీగా ఇంప్లిమెంటేషన్ చేయలేను. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా ఒకటైతే మీకు హామీ ఇస్తున్నాను, రైట్ టైంలో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రయారిటీస్ మీకు తెలియంది కాదు. ఇందాక కొంతమంది సోదరులు కానీ సోదరీమణులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. ఫస్ట్ ప్రయారిటీ పూర్ ఆఫ్ ది పూర్కి ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడ మిస్ అయింది, పోయినసారి ప్రభుత్వంలో ఎక్కడైతే డిస్కనెక్ట్ అయిందో ఆ డిస్కనెక్ట్ అయింది మనం కనెక్షన్ కలపాలి. అక్కడ మిస్ అయిన ప్రతిదీ ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే, ఈ ప్రభుత్వంతో కనెక్షన్ దొరుకుతుందని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కనెక్షన్ కలిపే దావాలంటే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్తో లింకప్ అయింది. ఆ లింకప్ అయిన దాన్ని మనం మళ్ళీ కూడా వాళ్ళలాగానే సెక్రటేరియట్ నేను కట్టాలి, సెక్రటేరియట్ కోసం పర్వాలేదు ఒక 2500 కోట్లు అయితే అయింది అని లోన్ తీసుకొచ్చి సెక్రటేరియట్ కట్టాలని నేనైతే అనుకోను. జిల్లా కలెక్టర్లు కట్టాలి కాదనను, కానీ జిల్లా కలెక్టర్లతో పాటు ఖమ్మంలో మంచి కలెక్టరేట్ ఉండేది. పాత కలెక్టరేట్ల మొత్తాన్ని కూడా తీసేసి కొత్త కలెక్టరేట్ కట్టాల్సినంత నిజంగా అంత అవసరం లేదు. లేని దగ్గర కట్టండి. ఇందాక ఒక ఆర్డీఓ ఆఫీస్ అన్నారు, అటువంటిది కట్టడంలో తప్పులేదు. కొన్ని చోట్ల కలెక్టరేట్లు కట్టి ఈనాటికి అక్కడ ఆర్డీఓ ఆఫీసులకు కూడా ప్లేస్ పెట్టలే. నేను వెరిఫై చేశాను కొన్ని చోట్ల. సో అలా చూస్తే ఆర్భాటానికి ఏదో ఎచ్చుకుపోయి అసలు మిస్ అవ్వద్దన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశలో మనం చేసేది పర్ఫెక్ట్గా గ్రౌండ్ నుంచి ఫౌండేషన్ నుంచి ప్రాపర్గా చేయకపోతే ఏ ప్రభుత్వమైనా కూడా ఫినిషింగ్ టచ్లు ఇస్తే ఆ ఫినిషింగ్ టచ్లతో సామాన్య ప్రజలకి మంచి జరగదు. ఆ కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులను కానీ గ్రౌండ్ రియాలిటీని వర్కౌట్ చేస్తూ గ్రౌండ్ని పట్టుకొని ప్రజలకి మంచి జరిగే దానికోసం ఎఫర్ట్ పెట్టాలని చూస్తున్నాం. కాబట్టి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ మినిమం ఉండే వ్యక్తిగతంగా మీ కమిటీలకి మీ యూనియన్లకి మీకు మంచి జరిగే దాంట్లో ఇబ్బంది. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నారు,
నామినల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటే చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. మేజర్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఇప్పుడు బర్డెన్ పెట్టుకుంటే అది ఫుల్ఫిల్ చేయలేక మళ్ళీ అబ్బాస్ పాలవుతాం. అది కూడా పబ్లిక్ ప్రతిదీ గమనిస్తారు, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసుకున్నారు తప్ప మా సైడ్ మేము ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వస్తే అది మన అందరికీ కూడా, మీకు కానీ నాకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ శ్రేయస్కరం కాదు. దట్ ఈజ్ ఆ రకంగా సంబంధించిన మీరు చెప్పిన ఒక 8-9 ఐటమ్స్లో వెహికల్స్ అంటే తప్పదు, డెఫినెట్గా వెహికల్ రెంటల్స్ అనేది క్లియర్ చేపిస్తాను. కోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా ఎంఆర్ఓస్ కూడా సేమ్ ప్రాబ్లం రేజ్ చేశారు. వాళ్ళకి ఏం ప్రవచనలు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దాంట్లో పెడదాం. ఏవైతే ఎలక్షన్ టైంలో ఎంఆర్ఓలను షిఫ్ట్ చేసిన దాంట్లో మిట్టల్ గారు రేపు కానీ ఎల్లుండి కానీ ముఖ్యమైన నాయకుల్ని మీరు పిలిపించుకొని ఎలా చేస్తే బాగుంటుంది డెఫినెట్గా చేద్దాం. ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒక కంక్లూజన్కి రండి. ఈ వీలైతే పండుగలోపు ఆర్డర్స్ కూడా ఇద్దాం, నేను ఇమీడియట్లీ దాన్ని తయారు చేయండి. అదే రకంగా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఈ ఫెస్టివల్ లోపలనే ఆల్ వేకెన్సీస్ని ఆల్ డిస్ట్రిక్ట్లో సంబంధించిన అన్ని సెక్టార్లకు సంబంధించినవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫైల్ తయారు చేస్తే ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తాను నేనే కాబట్టి క్లియర్ చేసేది చేస్తాను. అదే రకంగా ప్రమోషన్స్కి సంబంధించి కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో నాకు తెలిసి చాలా వరకు క్లియర్ చేశాం. ఇంకా ఏమైనా కపుల్ ఆఫ్ మనం ఇవ్వగలిగి పాసిబిలిటీ ఉన్న వాటిని హోల్డ్ చేయొద్దు, అవి కూడా ఈ ఫెస్టివల్ లోపలనే డెఫినెట్గా ఇద్దాం. వాటిని కూడా ఫైల్ మూవ్ చేసుకోండి. అది కూడా 33 4th స్టేజ్ అప్గ్రేడెడ్ కూడా 100% రేపు సిఎస్ గారితో నేను మాట్లాడతాను, దాన్ని త్రూ చేసి అది కూడా మనం ఈ ఫెస్టివల్ లోపలనే అనౌన్స్ చేద్దాం. వీటితో పాటు ఇంకా ఏమైనా మీరు చిన్న నేను మిస్ అయినవి ఉంటే కూడా అక్కడ మా ఓఎస్డీ గారు నోట్ చేసుకున్నారు. నవీన్ మిట్టల్ గారు నేను తను కూర్చున్నప్పుడు వాటన్నిటిని కూడా డెఫినెట్గా వాటి బెస్ట్ మీకు చేసే దాంట్లో ఒక ఫైనాన్షియల్గానే అబ్నార్మల్గా ఏదన్నా ఇవ్వాల్సి వచ్చిన దాన్ని ఉంటే ఒక్క నిమిషం థింక్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీ గౌరవానికి సంబంధించింది ఇందాక ఒక చెల్లెమ్మ ఎవరు అడిగారు, ఈ పోలీస్ కేసులు ఇతరత్ర అనేది ఎంఆర్ఓస్తో కూడా నేను కూర్చున్నప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం రేజ్ చేశారు. డెఫినెట్గా ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఒక మెమో రూపంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్స్ నా సిగ్నేచర్ తీసుకొని కమ్యూనికేట్ చేయండి. అప్ టు కలెక్టర్ల ర్యాంక్ వరకు ఎనీ రెవెన్యూ ఆఫీసర్ మీద ఎనీ కేసు బుక్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. ఇది నా ఆర్డరు, కమ్యూనికేట్ చేయండి. వీటితో పాటు ఇంకా మీకు సంబంధించిన మీకు గౌరవప్రదంగా ఉండే దాంట్లో మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో ఇతరత్ర తప్పకుండా ఈ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించుకుంటుంది. దాంట్లో మిమ్మల్ని అగౌరవపరచుకోనో మిమ్మల్ని చిన్నబుచ్చుకోనో, మిమ్మల్ని చిన్నబుచ్చితే ప్రభుత్వమే చిన్నబుచ్చుకుంటుంది. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉండదు. అదే రకంగా ప్రతి రెవెన్యూ విలేజ్కి విఆర్ఓ ఇద్దరిని వేయటం సాధ్యం కాదు. ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఒక పేరుతో అతి కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రణాళిక తయారు చేస్తున్నారు నవీన్ మిట్టల్ గారు. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బిఫోర్ మన ROR చట్టం రావడానికి ముందే అది కూడా విధి విధానాలతో దాన్ని కూడా మనం అనౌన్స్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఆలోచించేది లేదు. ప్రతి రెవెన్యూ విలేజ్లో మినిమం ఆ రెవెన్యూ విలేజ్ సైజుని బట్టి అవసరమైతే ఒక పెద్ద విలేజ్ ఉందనుకోండి, అక్కడ ఎట్లా చేద్దామన్నది అవసరమైతే సెకండ్ తన కింద ఒక అధికారిని కూడా మనం క్రియేట్ చేయడం బెటర్. అలా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఉంటాడు. అది కూడా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ సహచార కేబినెట్ మంత్రులకు కానీ నాకు కానీ రెవెన్యూ మంత్రిగా దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అది కాకుండా మీరు అడిగిన దాంట్లో ఏమున్నాయి నాకు తర్వాత చెప్తాను, ముందు వారు అడిగిన అన్ని పూర్తిగానే. ఎనీథింగ్
సో నాకు తెలిసినంత వరకు మెయిన్ పాయింట్స్ ఆల్మోస్ట్ నేను మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా మన పరిపాలన సైడ్ వస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరే. రెవెన్యూ వ్యవస్థే చెవులు కళ్ళు. నిజంగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది జిల్లా కలెక్టర్ కిందకి వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కో ఎంఆర్ఓకో చేస్తాడు. అంటే రెవెన్యూ వ్యవస్థతోనే మొదలవుతుంది. మొన్న ఫ్లడ్ లో కూడా ఎక్సలెంట్ గా పనిచేశారు. చాలా మినిమం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా కష్టపడి పనిచేశారు. దాన్ని రియల్ గా రెవెన్యూ మంత్రిగా నేను అప్రిషియేటింగ్ చేయటం కాదు, కేబినెట్ లో మంత్రులు అందరం కూడా చాలా కష్టపడి మన రెవెన్యూ వ్యవస్థ పనిచేశారు అనేది చర్చించుకోవడం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషానికి కారణం మీ అందరి కష్ట ఫలితమని గర్వంగా కూడా చెప్పుకుంటున్నా. అంతేకాదు, ఇందాక నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా సోదరులు కూడా కొంతమంది చెప్పారు. అంటే వ్యవస్థలో అందరూ తప్పు అని నేను అనను. ఎవరో ఒకరో ఇద్దరు నలుగురు చేసిన తప్పు కూడా మన వ్యవస్థ మొత్తాన్ని రెవెన్యూకి చుడతారు. అసలు రెవెన్యూ అంటేనే బదనాం చేయించుకోవడానికి స్పేస్ ఉన్న డిపార్ట్మెంట్ అది. ఎవరు దీని మీద మనం గాజు ఉన్న భవంతి, ఎవరు రాయేసినా ఎటు నుంచి వచ్చి రాయి తగిలినా అది మన రెవెన్యూకే తగులుద్ది. మనం జాగ్రత్తగా ఉంటేనే తగులుద్ది. ఇక మరీ జాగ్రత్త లేకుండా ఏదన్నా చేస్తే, ఒకళ్ళెవరన్నా ఏదన్నా తప్పు చేస్తే మన వ్యవస్థ మొత్తము ఆ నింద వేయాల్సి వస్తుంది. అది అందరికీ చుట్టుకుంటుంది. మంచి వాళ్ళకి చుట్టుకుంటుంది, చెడ్డ వాళ్ళకి చుట్టుకుంటుంది, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టుకుంటుంది, చివరికి రెవెన్యూ మంత్రికి కూడా అంటుంది అది అమరక. దయచేసి నేను ఏమంటున్నానంటే, డెఫినెట్గా మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో, మిమ్మల్ని ఆదరించుకునే దాంట్లో, మిమ్మల్ని అభిమానించుకునే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో, సైమల్టేనియస్ గా మనం పబ్లిక్ సర్వీస్ ఇచ్చే దాంట్లో, మనం నిజాయితీగా పనిచేసుకునే దాంట్లో, మనం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చే దాంట్లో, ప్రతి దాంట్లో మన రోలు, మన రెవెన్యూ వ్యవస్థ రోలు, మీ రోలు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మీ చేసే ప్రతి అడుగు, మీరు నడిచే ప్రతి నడక ఈ వ్యవస్థకి వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేస్తే తప్పకుండా యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా చెప్పట్లే, మీ కుటుంబ పెద్దగా ఎక్కడున్నా ధైర్యంగా మిమ్మల్ని కాపాడుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కుటుంబ సభ్యులు నేను హక్కును చేర్చుకుంటా, కాపాడుకుంటా. చిన్న ఈగ కూడా మీ మీద వదలలేను. అంత క్లారిటీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి సామాన్య ప్రజలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులతో ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మన ఆశీర్వదించారు, దీవించారు. అప్పటికి ఇప్పటికీ డెఫినెట్ గా మన ఆఫీసుల్లో డిఫరెన్స్ అనేది కనపడాలి. ఒక రెవెన్యూ మంత్రి ఆఫీస్ ఒకటో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ ఒకటో, లేకపోతే కలెక్టర్ గారి ఆఫీస్ ఒకటో, ఆర్డీఓ ఆఫీస్ ఒకటో మనం అందుబాటులో ఉండో పాజిటివ్ గా రెస్పాండ్ అయితేనో సరిపోదు. రెవెన్యూ ఆఫీసులన్నీ ఫ్రెండ్లీగా మనం అన్నీ చేయలేము. ప్రతిరోజు ఇప్పుడు అదే రెవెన్యూ మంత్రిగా నా దగ్గరికి వందలాది రెవెన్యూ ఫైల్స్ వస్తుంటాయి. ఈ భూములు పంచాయతీలు, ఈ భూములు ఇతరత్ర మా దగ్గర ప్రత్యేకంగా 2-3 కౌంటర్లో పెట్టుకున్నా, తట్టుకోలేక చూడలేక. ఈ వచ్చేవన్నీ ఏంటి, వాళ్ళు ఏదో ఫైల్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన ప్రతి ఫైల్లో నాకు తెలిసి ఒక 100 ఫైల్స్ ఇస్తే ఒక్క ఫైల్ కూడా దాన్ని త్రూ చేయలేను. మన డిపార్ట్మెంట్ కూడా దాన్ని రికమెండ్ చేయలేరు. కానీ వాళ్ళు తృప్తిగా వచ్చినప్పుడు అవి తీసుకొని చేయగలిగేది ఏంది, కిషన్ రావు గారు ఈ ఫైల్ చూడండి, ఓఎస్డి గారు ఈ ఫైల్ చూడండి అని ఒక 2-3 అవి కేటాయిస్తే వాళ్ళు వాటిని కుస్తీ పట్టి లాస్ట్ ఏం రిపోర్ట్ వస్తుందో నాకు తెలుసు.
ఆ ఫైల్ వాళ్ళు వచ్చిన తర్వాత కిషన్ రావు గారు లేకపోతే ఇంకొక అధికారో లేకపోతే నవీన్ మిట్టల్ గారు ఆ ఫైల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది ఈ రీజన్తో నేను చేయలేకపోతాను, నేను చేయలేను అంటే వచ్చిన ప్రతిదీ మనం చేయాలన్నది ఉద్దేశం కాదు, కానీ వచ్చిన ప్రతి మనిషిని గౌరవించుకోవటం అన్నది ముందు ముఖ్యం. అది మిస్ కావద్దు. మనం చేయలేకపోతాం, కొన్ని కాదు ఎక్కువ చేయలేకపోతాం. దాన్ని తప్పకుండా మీరు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎంతో పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి వచ్చే రాని భాషలో వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలో మన ఆఫీసులకు వస్తారు. వాళ్ళ ఆవేదన నిలబుచ్చుకుంటారు. వాళ్ళ ఘోష గత 10 సంవత్సరాల్లో ఉన్న నష్టాన్ని కష్టం ఎమ్మటే తీరుస్తారని మన దగ్గరికి వస్తారు. తీర్చగలిగే కొన్ని ఉంటాయి, తీర్చలేని కొన్ని ఉంటాయి. తీర్చగలిగే పర్ఫెక్ట్గా తీర్చండి, తీర్చలేని ఉంటే వాళ్ళకి ప్రజెంటేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితుల్లో తీర్చలేమని చెప్పడంలో తప్పు ఉన్నదని నేను అనను. అదే రకంగా ఈ ROR చట్టం గురించి కూడా ఇందాక నేను చెప్పాల్సిందంతా కూడా రాజకీయంగా నా కుటుంబ సభ్యులు మీరే చాలా వివరంగా వివరించారు. 2020 ROR చట్టం, ధరణిలో ఉన్న ఇబ్బందులు, వాటి సవరణలు, ఈ 2024లో మనం రాబోయే చట్టంలో ఏ ప్రొవిజన్స్ పెట్టుకున్నాం, ఆ ప్రొవిజన్లో కావాల్సిన ఆ ప్రొవిజన్స్లో ఉండాల్సిన మార్పులు చేర్పులు ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. డెఫినెట్గా 2024 చట్టం ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం చేయటంలా, ఒకటే ఆలోచన, ఒక రోల్ మోడల్ చట్టాన్ని దేశానికే ఈ చట్టం తెలంగాణ చట్టం ఒక మోడల్గా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని సబ్ కమిటీకి వివరించాం. దాంట్లో నవీన్ మిట్టల్ గారు, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు అడ్వకేట్స్ చాలా మంది, మీలో కూడా చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు కూడా దాంట్లో క్రోడీకరించారు. వీటన్నిటినీ క్లబ్ చేసి వీటన్నిటినీ గ్రైండింగ్ చేసి పాత చట్టంలో బిఫోర్ 2020కి ముందు చట్టంలో ఉండే మంచిని 2020లో 1/60 అన్న మంచి ఉంటే అది కూడా ఈ 2024లోకి దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన దగ్గరే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏవైతే వారి చట్టాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి ఉంటే దాన్ని సేకరించి ఓవరాల్గా ఇది బెస్ట్ చట్టం, రేపు కళ్ళు మూసుకొని ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా మన చట్టాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి ఆసాములకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక గోల్డ్ లాంటి చట్టాన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో మనందరి కష్ట ఫలితాలతో వచ్చిన కృషితో సాధించిన ఆ చట్టాన్ని ఇవ్వబోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ చట్టంతో పాటు ఏవైతే పాత రికార్డులు ఉన్నాయో ఇందాక కొంతమంది సూచనలు ఇచ్చారు స్కాన్ చేయాలని. డెఫినెట్గా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏవైతే పాతకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా యుద్ధ ప్రాతిపదిక మీద మీ సూచన చాలా బాగుంది. దాన్ని కూడా తప్పకుండా స్కాన్ చేపించి దాన్ని ఏది బైబిల్గా ఉంచాలి, ఏది భగవద్గీతగా ఉంచాలి, ఈ రెవెన్యూ వ్యవస్థ రాజకీయ పార్టీలు మారినా ఉద్యోగస్తులుగా మీరు రిటైర్డ్ అయినా ఆ వ్యవస్థ ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉండే విధంగా దాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఆ చట్టాన్ని మ్యానిపులేట్ చేయలేకుండా ఉండే విధంగా అటువంటి డాక్యుమెంటరీని తప్పకుండా మీ అందరి సహకారంతో దాన్ని తయారు చేసే దాంట్లో మీ కుటుంబ సభ్యుడిగా రెవెన్యూ మంత్రిగా ముందుంటా దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా వేదిక మీద నుంచి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పారు.
సంథింగ్ ఏదో మిస్ అయింది. ఒక మెమో రూపంలో నేను ఒక ఇన్స్ట్రక్షన్స్ నా సిగ్నేచర్ తీసుకొని కమ్యూనికేట్ చేయండి. అప్ టు కలెక్టర్ల ర్యాంక్ వరకు ఎనీ రెవెన్యూ ఆఫీసర్ మీద ఎనీ కేసు బుక్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని చేయాలి. ఇది నా ఆర్డరు, కమ్యూనికేట్ చేయండి. వీటితో పాటు ఇంకా మీకు సంబంధించిన మీకు గౌరవప్రదంగా ఉండే దాంట్లో, మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో ఇతరత్ర తప్పకుండా ఈ ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించుకుంటుంది. దాంట్లో మిమ్మల్ని అగౌరవపరచుకోనో, మిమ్మల్ని చిన్నబుచ్చుకోనో, మిమ్మల్ని చిన్నబుచ్చితే ప్రభుత్వమే చిన్నబుచ్చుకుంటుంది. అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉండదు. అదే రకంగా ప్రతి రెవెన్యూ విలేజ్కి విఆర్ఓ ఇద్దరిని వేయటం సాధ్యం కాదు. ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఒక పేరుతో అతి కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రణాళిక తయారు చేస్తున్నారు నవీన్ మిట్ల గారు. దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ బిఫోర్ మన ఆర్ఓఆర్ చట్టం రావడానికి ముందే, అది కూడా విధి విధానాలతో దాన్ని కూడా మనం అనౌన్స్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఆలోచించేది లేదు. ప్రతి రెవెన్యూ విలేజ్లో మినిమం ఆ రెవెన్యూ విలేజ్ సైజుని బట్టి అవసరమైతే, ఒక పెద్ద విలేజ్ ఉందనుకోండి, అక్కడ ఎట్లా చేద్దామన్నది అవసరమైతే సెకండ్ తన కింద ఒక అధికారిని కూడా మనం క్రియేట్ చేయడం బెటర్. అలా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారి తప్పకుండా ఉంటాడు. అది కూడా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, సహచార కేబినెట్ మంత్రులకు కానీ, నాకు కానీ రెవెన్యూ మంత్రిగా దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అది కాకుండా మీరు అడిగిన దాంట్లో ఇంకేమున్నాయి నాకు తర్వాత చెప్తాను. ముందు వారు అడిగిన అన్ని పూర్తిగానే. ఎనీథింగ్? సో నాకు తెలిసినంత వరకు మెయిన్ పాయింట్స్ ఆల్మోస్ట్ నేను మిస్ అవ్వలేదని అనుకుంటున్నాను. ఇక ప్రధానంగా మన పరిపాలన సైడ్ వస్తే, డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరే. రెవెన్యూ వ్యవస్థే చెవులు కళ్ళు. నిజంగా మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అది ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఫ్లడ్ వచ్చినా ఫస్ట్ కాల్ చేసేది జిల్లా కలెక్టర్ కిందకి వాళ్ళ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కో ఎంఆర్ఓకో చేస్తాడు. అంటే రెవెన్యూ వ్యవస్థతోనే మొదలవుతుంది. మొన్న ఫ్లడ్ లో కూడా ఎక్సలెంట్ గా పనిచేశారు. చాలా మినిమం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే విధంగా కష్టపడి పనిచేశారు. దాన్ని రియల్గా రెవెన్యూ మంత్రిగా నేను అప్రిషియేటింగ్గా చేయటం కాదు, కేబినెట్ లో మంత్రులు అందరం కూడా చాలా కష్టపడి మన రెవెన్యూ వ్యవస్థ పనిచేశారు అనేది చర్చించుకోవడం జరిగింది. దానికి నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషానికి కారణం మీ అందరి కష్ట ఫలితమని గర్వంగా కూడా చెప్పుకుంటున్నా. అంతేకాదు, ఇందాక నేను ఏదైతే మాట్లాడాలనుకున్నానో నా సోదరులు కూడా కొంతమంది చెప్పారు. అంటే వ్యవస్థలో అందరూ తప్పు అని నేను అనను. ఎవరో ఒకరో ఇద్దరు నలుగురు చేసిన తప్పు కూడా మన వ్యవస్థ మొత్తాన్ని రెవెన్యూకే చుడతారు. అసలు రెవెన్యూ అంటేనే బదనాం చేర్చుకోవడానికి స్పేస్ ఉన్న డిపార్ట్మెంట్ అది. ఎవరు దీని మీద మనం గాజు ఉన్న భవంతి, ఎవరు రాయేసినా ఎటు నుంచి వచ్చి రాయి తగిలినా అది మన రెవెన్యూకే తగులుద్ది. మనం జాగ్రత్తగా ఉంటేనే తగులుద్ది. ఇక మరీ జాగ్రత్తగా లేకుండా ఏదన్నా చేస్తే, ఒకళ్ళెవరన్నా ఏదన్నా తప్పు చేస్తే మన వ్యవస్థ మొత్తము ఆ నిండి వేయాల్సి వస్తుంది. అది అందరికీ చుట్టుకుంటుంది. మంచి వాళ్ళకి చుట్టుకుంటుంది, చెడ్డోళ్ళకి చుట్టుకుంటుంది, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టుకుంటుంది, చివరికి రెవెన్యూ మంత్రికి కూడా అంటుంది అది అమరక. దయచేసి నేను ఏమంటున్నానంటే, డెఫినెట్గా మిమ్మల్ని గౌరవించుకునే దాంట్లో, మిమ్మల్ని ఆదరించుకునే దాంట్లో, మిమ్మల్ని అభిమానించుకునే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం
జనం కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి ఉండదు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో. సైమల్టేనియస్గా మనం పబ్లిక్ సర్వీస్ ఇచ్చే దాంట్లో, మనం నిజాయితీగా పనిచేసుకునే దాంట్లో, మనం ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాటలు నెరవేర్చే దాంట్లో, ప్రతి దాంట్లో మన రోలు, మన రెవెన్యూ వ్యవస్థ రోలు, మీ రోలు ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మీ చేసే ప్రతి అడుగు, మీరు నడిచే ప్రతి నడక ఈ వ్యవస్థకి వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేస్తే తప్పకుండా యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా చెప్పట్ల, మీ కుటుంబ పెద్దగా ఎక్కడున్నా ధైర్యంగా మిమ్మల్ని కాపాడుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా కుటుంబ సభ్యులు నేను హక్కును చేర్చుకుంటా, కాపాడుకుంటా, చిన్న ఈగ కూడా మీ మీద వదలలేను, అంత క్లారిటీ చెప్తున్నాను. కాబట్టి దయచేసి సామాన్య ప్రజలు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులతో ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని మన ఆశీర్వదించారు, దీవించారు. అప్పటికి ఇప్పటికీ డెఫినెట్గా మన ఆఫీసుల్లో డిఫరెన్స్ అనేది కనపడాలి. ఒక రెవెన్యూ మంత్రి ఆఫీస్ ఒకటో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ ఒకటో, లేకపోతే కలెక్టర్ గారి ఆఫీస్ ఒకటో, ఆర్డీఓ ఆఫీస్ ఒకటో మనం అందుబాటులో ఉండో పాజిటివ్గా రెస్పాండ్ అయితేనో సరిపోదు. రెవెన్యూ ఆఫీసులన్నీ ఫ్రెండ్లీగా మనం అన్నీ చేయలేము. ప్రతిరోజు ఇప్పుడు యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నా దగ్గరికి వందలాది రెవెన్యూ ఫైల్స్ వస్తుంటాయి. ఈ భూములు పంచాయతీలు, ఈ భూములు ఇతరత్ర నా దగ్గర ప్రత్యేకంగా 2-3 కౌంటర్లో పెట్టుకున్నా, తట్టుకోలేక చూడలేక. ఈ వచ్చేవన్నీ ఏంటి, వాళ్ళు ఏదో ఫైల్ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన ప్రతి ఫైల్లో నాకు తెలిసి ఒక 100 ఫైల్స్ ఇస్తే ఒక్క ఫైల్ కూడా దాన్ని త్రూ చేయలేను, మన డిపార్ట్మెంట్ కూడా దాన్ని రికమెండ్ చేయలేరు. కానీ వాళ్ళు తృప్తిగా వచ్చినప్పుడు అవి తీసుకొని చేయగలిగేది ఏంది, కిషన్ రావు గారు ఈ ఫైల్ చూడండి, ఓఎస్డి గారు ఈ ఫైల్ చూడండి అని ఒక 2-3 అవి కేటాయిస్తే వాళ్ళు వాటిని కుస్తీ బట్టి లాస్ట్కి ఏం రిపోర్ట్ వస్తుందో నాకు తెలుసు. ఆ ఫైల్ వాళ్ళు వచ్చిన తర్వాత కిషన్ రావు గారు లేకపోతే ఇంకొక అధికారో లేకపోతే నవీన్ మిట్టల్ గారు ఆ ఫైల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది ఈ రీజన్తో నేను చేయలేకపోతాను, నేను చేయలేను అంటే వచ్చిన ప్రతిదీ మనం చేయాలన్నది ఉద్దేశం కాదు. కానీ వచ్చిన ప్రతి మనిషిని గౌరవించుకోవడం అన్నది ముందు ముఖ్యం. అది మిస్ కావద్దు. మనం చేయలేకపోతాం, కొన్ని కాదు ఎక్కువ చేయలేకపోతాం. దాన్ని తప్పకుండా మీరు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎంతో పల్లెటూరులో అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి వచ్చే రాని భాషలో వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలో మన ఆఫీసులకు వస్తారు. వాళ్ళ ఆవేదన నిలబుచ్చుకుంటారు. వాళ్ళ ఘోష గత 10 సంవత్సరాల్లో ఉన్న నష్టాన్ని, కష్టం ఎమ్మటే తీరుస్తారని మన దగ్గరికి వస్తారు. తీర్చగలిగే కొన్ని ఉంటాయి, తీర్చలేని కొన్ని ఉంటాయి. తీర్చగలిగే పర్ఫెక్ట్గా తీర్చండి, తీర్చలేని ఉంటే వాళ్ళకి ప్రజెంటేషన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితుల్లో తీర్చలేమని చెప్పడంలో తప్పు ఉన్నదని నేను అనను. అదే రకంగా ఈ ROR చట్టం గురించి కూడా ఇందాక నేను చెప్పాల్సిందంతా కూడా రాజకీయంగా నా కుటుంబ సభ్యులు మీరే చాలా వివరంగా వివరించారు. 2020 ROR చట్టం, ధరణిలో ఉన్న ఇబ్బందులు, వాటి సవరణలు, ఈ 2024లో మనం తేబోయే చట్టంలో ఏ ప్రొవిజన్స్ పెట్టుకున్నాం, ఆ ప్రొవిజన్లో కావాల్సిన, ఆ ప్రొవిజన్స్లో ఉండాల్సిన మార్పులు, చేర్పులు ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. డెఫినెట్గా 2024 చట్టం ఏ ఆలోచనతో ఈ ప్రభుత్వం చేయటంలా, ఒకటే ఆలోచన, ఒక రోల్ మోడల్ చట్టాన్ని దేశానికే ఈ చట్టం, తెలంగాణ చట్టం ఒక మోడల్గా ఉండే విధంగా చట్టాన్ని రూపొందించాలని సబ్ కమిటీకి వివరించాం. దాంట్లో నవీన్ మిట్టల్ గారు, సబ్ కమిటీ మెంబర్లు అందరూ, ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు, అడ్వకేట్స్ చాలా మంది, మీలో కూడా చాలా మంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మీ అమూల్యమైన సందేశాలు కూడా దాంట్లో క్రోడీకరించారు. వీటన్నిటినీ క్లబ్ చేసి, వీటన్నిటినీ గ్రైండింగ్ చేసి, పాత చట్టంలో బిఫోర్ 2020కి ముందు చట్టంలో ఉండే మంచిని,
2020లో 1.60 అన్న మంచి ఉంటే అది కూడా ఈ 2024లోకి దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మన దగ్గరే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఏవైతే వారి చట్టాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచుంటే దాన్ని సేకరించి ఓవరాల్గా ఇది బెస్ట్ చట్టం, రేపు కళ్ళు మూసుకొని ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా మన చట్టాన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమి ఆసాములకి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక గోల్డ్ లాంటి చట్టాన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో మనందరి కష్ట ఫలితాలతో వచ్చిన కృషితో సాధించిన ఆ చట్టాన్ని ఇవ్వబోతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ చట్టంతో పాటు ఏవైతే పాత రికార్డులు ఉన్నాయో ఇందాక కొంతమంది సూచనలు ఇచ్చారు స్కాన్ చేయాలని. డెఫినెట్గా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏవైతే పాతకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా యుద్ధ ప్రాతిపదిక మీద మీ సూచన చాలా బాగుంది. దాన్ని కూడా తప్పకుండా స్కాన్ చేపించి దాన్ని ఏది బైబిల్గా ఉంచాలి, ఏది భగవద్గీతగా ఉంచాలి, ఈ రెవెన్యూ వ్యవస్థ రాజకీయ పార్టీలు మారినా ఉద్యోగస్తులుగా మీరు రిటైర్డ్ అయినా ఆ వ్యవస్థ ఎప్పుడూ చెక్కు చెదరకుండా ఉండే విధంగా దాన్ని ఎవరు అధికారంలో ఉన్నా ఆ చట్టాన్ని మ్యానిపులేట్ చేయలేకుండా ఉండే విధంగా అటువంటి డాక్యుమెంటరీని తప్పకుండా మీ అందరి సహకారంతో దాన్ని తయారు చేసే దాంట్లో మీ కుటుంబ సభ్యుడిగా రెవెన్యూ మంత్రిగా ముందుంటే దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని కూడా గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా వేదిక మీద నుంచి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పారు. సంథింగ్ ఏదో మిస్ అయిపోయింది. దాని గురించి కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఏ సెంటర్ మనం చూడటానికి వెళ్ళలేదు. తాలీం అనేది సుమారు ఒక 5 ఎకరాల్లో ఉంది. అది ఒక 5 acres లో తాలీం అనే ఒక బిల్డింగ్స్ తో ఒక ప్లేస్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అది విజిట్ చేయడానికి వెళ్తున్నా భవిష్యత్తులో ఆ తాలీంని ఏదైతే మన రెవెన్యూ వ్యవస్థలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు కానీ కొత్త వారు జాయిన్ అయినప్పుడు కానీ ఎవరీ క్వార్టర్లీ వన్స్ హెడ్ క్వార్టర్తో పాటు మీరు అన్నట్టు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ ట్రైనింగ్ ని అది 20 days 30 days అనేది ట్రైనింగ్ వ్యవస్థను కూడా మస్ట్ అండ్ షుడ్ ఈ ప్రభుత్వం ఆచరించాలన్నది మీ సూచనలతో నాకు అనిపించింది. తప్పకుండా దాన్ని కూడా ట్రైనింగ్ అనేది కంపల్సరిగా చేయబోతున్నందుకు తెలపడానికి నేను సంతోషిస్తున్నాను. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఉంది, జాబ్ చార్ట్ కూడా రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన జాబ్ చార్ట్ కూడా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తప్పకుండా ఈ జాబ్ చార్ట్ అనేది వాళ్ళు అడిగిన చాలా వాల్యుబుల్ పాయింట్. దాన్ని పక్క రాష్ట్రాలకు సంబంధించిన అవసరమైతే వాళ్ళతోనే ఒక కమిటీ వేసి స్టడీకి పంపించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది రిపోర్ట్ తెప్పిస్తే తప్పకుండా జాబ్ చార్టుకు సంబంధించింది కూడా విధి విధానాలతో మీకు దాన్ని కూడా ఎవరి రోల్ ఏంటి, ఎవరేం చేయాలి అనేది తప్పకుండా విధి విధానాలతో దాన్ని కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది. కోర్టు కేసులకు సంబంధించి ఇందాక చెప్పాను, అది ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంది కాబట్టి ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. తప్పకుండా దాన్ని ఒక్కసారి మేము మీలో కూడా ఒకళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుంటాను. అది విధి విధానాలు ఒకసారి వర్కౌట్ చేసి ఈ కోర్టుకు సంబంధించిన దాంట్లో ఎక్స్పెండిచర్ ఒక పార్టు, సెకండ్ పార్టు జీపీలు ఏజీ గారు నేను ప్రతి క్వార్టర్లీ వన్స్ ఎలా అనేది ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని అదే రకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు అక్కడుండే జీపీలు దీనికి ఒక విధి విధానాన్ని తయారు ప్రీవియస్ ఏముందో ప్రాక్టీస్
ప్రాక్టీస్ చూసి దానికి కూడా ఒక విధి విధానాలు తయారు చేసి కోర్టుకు సంబంధించిన కేసుల విషయంలో ప్రభుత్వ స్థలాలను పరిరక్షించుకునే దాంట్లో వాటిని ప్రైవేటు పరం కాకుండా కబ్జాలు కాకుండా కాపాడుకునే దాంట్లో చాలా అమూల్యమైన సూచనలు మీరు ఇచ్చారు. దాన్ని తప్పకుండా ప్రభుత్వ పక్షాన మీ రెవెన్యూ మంత్రిగా మీ కుటుంబ సభ్యుడిగా 100% ప్రొటెక్ట్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ దాంట్లో కూడా ప్రభుత్వ స్థలాలు కాపాడే దాంట్లో ఆర్థిక పరంగా కొంచెం బర్డెన్ అనిపించిన ప్రభుత్వానికి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయలేం. ప్రభుత్వ స్థలాలు 100% మీ అందరి సహకారంతో కాపాడుకుందామని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ జమాబందీ దాంట్లో కూడా మాన్యువల్ రికార్డుతో పాటు మాన్యువల్ రికార్డు మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ కావటం లేదు. ఈ ధరణి కాన్సెప్ట్ మనం మారుస్తున్నాం. దాంట్లో సింగిల్ కాలం బదులు 14 16 కాలమ్స్ తీసుకొద్దామని అనుకున్నాం. ఈ 6 యాక్ట్ పూర్తయిన తర్వాత ఈ జమాబందీకి సంబంధించిన దాంట్లో వచ్చే మెరిట్స్ డిమెరిట్స్ తప్పకుండా మీలో ముఖ్యులను కొంతమందిని మళ్ళీ పిలుచుకుంటాను, చర్చించి దానికి అంటే మనం ఒక ఏ నిర్ణయం చేసినా దీనికంటే ముందు మీకు ఒక వరడి చెప్పాలనుకునేది, ఏ నిర్ణయం చేసినా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఈ తొందరపాటు నిర్ణయంతోనే ఈనాడు ఈ రెవెన్యూ వ్యవస్థ ఈ పరిస్థితుల్లో ఈనాడు ఉంది. నిన్న నేను తిప్పర్తి మండలం పోయాను. తిరుమలగిరి మండలం, తిరుమలగిరి సాగర్ మండలం పోయాను. అక్కడ ఉన్న పరిస్థితులు ప్రత్యక్షంగా అక్కడ కలెక్టర్ గారు, అక్కడ ఎంఆర్ఓ గారు కృష్ణ గారని ఇన్ఛార్జిని వేశారు. చాలా విపులంగా ఇన్డెప్త్గా ఇందాక మిత్రులు అడిగినట్లు సర్వే బేస్ చేసుకొని చేస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ మనం పెట్టే ఆ పైలట్ ప్రాజెక్టు ఓన్లీ రికార్డు పరంగా కాకుండా గ్రౌండ్ మీద కూడా సర్వే చేస్తున్నారు. ఈ గ్రౌండ్ మీద సర్వే చేసేటప్పుడు నేను ఒక విచిత్రమైన సంఘటన నేను విన్నా. సుమారు ఒక ప్రాంతంలో 4380 ఎకరాలు సర్వే చేస్తే ఈ సర్వే చేసిన దాంట్లో 1300 ఎకరాలు ఫీల్డ్ మీద లేని రైతులకి పాస్బుక్లు ఉన్నాయి. ఫీల్డ్ మీద లేని వాళ్ళకి 1300 ఎకరాలు పాస్బుక్లు ఉన్నాయి. ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళకి పాస్బుక్లు లేవు. ఇందాక మా భాస్కర్ గారు అన్నట్టు నా భూమి కూడా ఎక్కడం లేదు పాస్బుక్లు అని అంటే ఆల్మోస్ట్ అది అప్పటికే అది ఎక్సైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో దళిత బంధు రైతు బంధు కోసం పెద్దవాళ్ళు భూముల మీద పొజిషన్లో లేకపోయినా ధరణి పోర్టల్ని వాడుకొని ఆ ధరణి పోర్టల్లో వారికి కావలసిన వారి మనుషులకి పాస్బుక్లు ఇప్పించుకొని ప్రతి సంవత్సరం ఆ 10,000 9,000 ఏదైతే క్రెడిట్ అవుతుందో ఆ డబ్బు కోసం వారు ఆ పానీలు మొత్తం మార్చారు. రియల్గా గ్రౌండ్ మీద చూస్తే భూమి వ్యవసాయం సాగు చేసేది ఒక రైతు. ఈ పాస్బుక్లు ఎప్పుడు ఇచ్చారా అంటే గడిచిన 6-7 సంవత్సరాల్లోనే ఇచ్చారు. అంటే 1/3 ఏరియా గ్రౌండ్కి ప్రాక్టికల్గా ఎంజాయ్ చేసే వాళ్ళకి బుక్లో పాస్బుక్లు ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ అంత ఉంది. కాబట్టి దీని మీద తప్పకుండా క్యాబినెట్లో డెసిషన్, దీని పాయింట్ నేను రేజ్ చేస్తా. దీని మీద కూడా మనం వీలైనంత తొందరలో ఈ మోడల్ ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా ఈ 2 మండలాల నుంచి రిపోర్టు షార్ట్లీ వస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేయాలన్నది ఈ ROR చట్టంలో దీనికి సంబంధించిన అంశాలు కూడా మెన్షన్ చేయబోతున్నాం. మెన్షన్ చేసి ఈ చట్టంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుమలగిరి మండలం కానీ ఇంకొకటి యాచారం మండలం కానీ ఈ 2 మండలాల్లో గ్రౌండ్ రియాలిటీ ఏదైతే వస్తుందో
గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ దిశలో ఫ్యూచర్లో ఈ ల్యాండ్స్ మీద డిస్ప్యూట్ లేకుండా వీలైనంత మినిమైజ్ గొడవలు పంచాయతీలు ఉండే విధంగా ఎవరిదైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి అభద్రత లేకుండా వాళ్ళ ల్యాండ్ని వాళ్లే పొజిషన్లో ఉండే విధంగా అటువంటి మన సంస్కరణలు కూడా ఈ వచ్చిన రిపోర్ట్ని డిపెండ్ అయి మేధావులతో మళ్ళొక్కసారి గ్రౌండ్ రియాలిటీని ఓపెన్ వెబ్లో పెట్టి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకోబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఒకసారి మనం నిర్ణయం తీసుకునే ముందు తీసుకున్న నిర్ణయం ప్రాపర్గా ఉందా లేదన్నది అన్ని సెక్టార్ల నుంచి మనం ఒక రిపోర్ట్ తెప్పించుకొని గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఉండే విధంగా డెఫినెట్గా కొద్దిగా లేట్ అయ్యాం డ్యూ టు పార్లమెంట్ ఎన్నికలు కానీ ఇతరత్ర రీజన్స్తో. ఇప్పటి నుంచి మనం ప్రతి డే ప్రతి అవర్ మీకు కానీ ఈ వేదిక మీద ఉన్న మాకు కానీ చాలా వాల్యుబుల్. ఈ నిర్ణయాన్ని మనం డ్రాగాన్ చేయకుండా ప్రతి నిర్ణయాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్ణయం రైట్ టైంలో తీసుకుంటూ మనము సామాన్యులకి ఏదైతే డెలివర్ అనుకుంటున్నామో ఆ దిశలో మనందరం కష్టపడి పనిచేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు కావాలని ఒక కుటుంబ సభ్యుడిగా మరొక్కసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నా. కుటుంబ సభ్యుడు డెఫినేషన్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా నేను మీతో ఉంటా, మీరు కూడా అదే రకంగా ఈ ప్రభుత్వ పక్షాన ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి పిలవంగానే చాలా మంది హాజరైన మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు మీ కుటుంబ సభ్యుడిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.